అటవీ శివారు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఒంటరిగా వెళ్లరాదని, గుంపులుగా వెళుతూ పులి ఆనవాళ్లు తెలిసిన వెంటనే సంబంధిత శాఖలకు తెలియజేయాలని సూచించారు. నల్లాబెల్లి మండల పరిధి రుద్రాగూడెం తండా శివారులో పులి పాదముద్రలను నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ పాదముద్రల ఆధారంగా పులి ఉన్న స్థావరాన్ని గుర్తిస్తామని చెప్పారు. పులుల భయం నుండి ప్రజల్లో రక్షించే విధంగా పోలీస్ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లాబెల్లి ఎస్ఐ, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నల్లాబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివార్లో నిన్నటి నుంచి ఇక్కడ పులి సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి, ఫుట్ ప్రింట్స్ని బట్టి, ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిట్రీట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది.